ప్రభావం వలన శివయ్య కూడా చెట్టుతరలో దాకోవలసి వచ్చింది అని విర్రవీగుతున్న శనేశ్వరుడికి శివయ్య నా అంశైన హనుమంతుడిపై నీ శని ప్రభావం చూపించలేవు అని అనగా తన శని ప్రభావాన్ని హనుమంతులపై చూపడానికి ఉత్సాహంగా బయలుదేరగా హనుమంతుడు శనేశ్వరుణ్ణి తిప్పలు పెట్టగా శరణు వేడిన శనిదేవుణ్ణి హనుమంతుడు వదిలిపెట్టాడు. శనివారం తెల్లవారుజామునే లేచి కొత్త కుండలో ప్రవహించే నదిలో గాని మన మోటార్ నీటిని గాని తీసుకుని వచ్చి స్వామివారికి మన్య సూక్తంతో గాని లేక జై హనుమాన్ అనుకుంటూ అభిషేకం చేసి స్వామివారికి నువ్వుల నూనెతో కలిపిన సింధూరాన్ని లేపనంగా చేసి స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజ చేసి అట్టిపళ్లను నివేదించి అట్టిపళ్లను అభిషేక జలాన్ని సింధూరాన్ని ప్రసాదంగా స్వీకరించిన వారికి సకల పాపాలు తొలగి పూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు. అసలు పిల్లలు పుట్టరు, గర్భాశయమే లేదు అన్నవాళ్ళు 80 రోజులు స్వామివారిని ఈ విధంగా అర్చిస్తే వారికి తప్పక సంతానం కలుగుతుంది. శనివారం శని త్రయోదశి రోజున స్వామివారికి అర్చించుకుని శని దోషాన్ని తగ్గించుకోండి.